జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఈ సమాజంలో నమ్మేంత మంచివాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. అవసరానికి తగ్గట్టు మారడమే మనిషి లక్షణం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, బహుళపక్షం, అక్టోబర్ 12, 2025 ఆదివారం. తిథి షష్ఠి, మధ్యాహ్నం 2:16 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం మృగశిర, మధ్యాహ్నం 1:36 వరకు. తదుపరి ఆరుద్ర. యోగము వర్యాన, ఉదయం 10:55 వరకు. తదుపరి పరిగా. కరణం వణిజ, మధ్యాహ్నం 2:16 వరకు. తదుపరి విష్టి. రాత్రి 1:15 వరకు. తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:59. సూర్యాస్తమయం సాయంత్రం 5:48. చంద్రోదయం రాత్రి 10:33. చంద్రాస్తమయం ఉదయం 11:18. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:20 నుండి 5:48 వరకు. యమగండం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 1:22 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:51 నుండి 4:20 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:14 నుండి 5:01 వరకు. వర్జము రాత్రి 9:36 నుండి 11:07 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 2:56 నుండి 4:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:11 వరకు. శుభ గడియలు ఉదయం 6:24 నుండి 8:33 వరకు. అక్టోబర్ 12 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి షష్ఠి, మధ్యాహ్నం 2:16 వరకు ఉంది. తదుపరి సప్తమి. షష్ఠి తిథి పక్షరంధ్ర తిథి కాబట్టి పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. అయితే పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి ఒకవేళ తప్పక వినియోగించుకోవాలనుకుంటే షష్ఠి తిథిని శుభకార్యాలకు వినియోగించుకోవచ్చు. తదుపరి వచ్చే సప్తమి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. అయితే ఆదివారం సప్తమి తిథి కలయికతో సంవర్తక యోగం ఏర్పడుతుంది. ఇది వ్యాపార లావాదేవీలకు అనుకూలమైన యోగం కాదు. ఇంకా ఈ రోజు మధ్యాహ్నం 1:36 వరకు ఉన్న మృగశిర నక్షత్రం మంచి నక్షత్రమే. తదుపరి వచ్చే ఆరుద్ర నక్షత్రం తీక్షణ మరియు దారుణ నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. మధ్యాహ్నం 2:16 నుండి రాత్రి 1:15 వరకు విష్టికరణం ఉంటుంది. పంచాంగం ప్రకారం ఇది కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కూడా లగ్న ముహూర్తాలకు పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు కాబట్టి శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మిథున రాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోను ఉంటారు.
చంద్రాష్టమం. ఈరోజు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. 2005 అక్టోబర్ 12న సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన రోజు. 1999వ సంవత్సరంలో ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరినట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్టోబర్ 12 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అంతా మంచే జరుగుతుంది. వృషభ రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిథున రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. కర్కాటక రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. సింహరాశి ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతారు. కన్యా రాశి శాంతంగా ఉండాలి. తులారాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ధనుస్సు రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి ప్రశంసలు అందుకుంటారు. కుంభరాశి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. మీన రాశి తీపి కబురు వింటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.